నమస్తే ఫ్రెండ్స్. నేను మీ చంద్రశేఖర్. మనలో చాలామంది ఇంగ్లీష్ భాష మీద కమాండ్ లేక ఎన్నో అవకాశాలను కోల్పోతాం. అలాగే ఒక హాస్పిటల్‌కెళ్ళినా, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళినా, కార్పొరేట్‌కెళ్ళినా మనకి ఇంగ్లీష్ భాష లేకపోవటం వల్ల మనం ఇబ్బంది పడటం, కొంచెం న్యూన్యతా భావంతో ఫీల్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. అయితే మనకెందుకు ఇంగ్లీష్ రాదు? ఇంగ్లీష్ భాష మీద మనకు గొప్ప అధికారం ఎందుకు రాదు? కొత్త వైద్యుడి కన్నా పాత రోగి మేలు అని నేను చాలా లాంగ్ టైము ఇంగ్లీష్ భాష మీద అధికారం కోసం, పట్టు కోసం ప్రయత్నం చేసిన ఒక స్టూడెంట్‌ని. ఆ అనుభవంతో నేను చెప్తున్నాను. ఇన్నాళ్ల నా ప్రయత్నం తర్వాత ఇప్పుడు నేను ఇంగ్లీష్ భాష మీద కొంచెం పట్టు, అధికారం సాధించగలిగాను. దానికి కారణం ఏంటంటే కొన్ని టిప్స్. ఆ టిప్స్ తెలియక నేను ఎంతో కాలాన్ని వృధా చేశాను. సాధారణంగా మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏం సలహా ఇస్తారంటే పేపర్ చదువు, లేదా పుస్తకాలు చదువు, ఇంగ్లీష్ సీరియల్స్, సినిమాలు చూడు, లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడు అని చెప్తారు. ఇవన్నీ నేను ప్రయత్నం చేశాను. ఇవన్నీ ప్రయత్నం చేసినా ఇంగ్లీష్ భాష కొంత పరిమితి మేరకే అర్థం కావడం, దాన్ని మాట్లాడగలగడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే తప్పులు మాట్లాడితే అయ్యో! తప్పు మాట్లాడామని ఒక బెరుకు. అయితే అసలు ఆ తప్పెందుకు మాట్లాడాల్సొస్తుంది? తప్పో, ఒప్పో మాట్లాడమని చెప్తారు. తప్పో, ఒప్పో మాట్లాడుతా ఉంటే అలా తప్పులు మాట్లాడుతా ఉంటే కొంచెం గిల్టీగాను, ఇబ్బందిగాను ఫీల్ అవుతాం. ఈ తప్పులు లేకుండా మాట్లాడటమే కాదు, పేపర్ చదివినా, పుస్తకం చదివినా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మన గ్రామర్ రావాలి. గ్రామర్ రావాలంటే ఎందుకు మనం ఇన్నాళ్ళ నుంచి గ్రామర్‌ని నిర్లక్ష్యం చేశాము? పోనీ గ్రామర్ మీద మనకెందుకు పట్టు రాదు? కారణం ఏంటంటే గ్రామర్‌లో ఎంతవరకు నేర్చుకోవాలి? ఏది ముందు, ఏది వెనక అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం అందరం కూడా గ్రామర్‌తో ఒక ప్రయత్నం చేసి ఉంటాం. అయితే ప్రయత్నం చేసిన తర్వాత ఆ కన్‌ఫ్యూజన్ ఎందుకొచ్చింది? ఇంగ్లీష్ భాష మీద ఎందుకు అధికారం రాలేదు? దీన్ని నేను చాలా సూక్ష్మంగా చెప్పగలను. అదేంటంటే గ్రామర్‌లో టెన్సెస్ ఉంటాయి. టెన్సెస్ అంటే మనందరికి తెలుసు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. 3 టెన్స్‌ని 12 భాగాలుగా విభజించారు. 12 టైప్స్. సింపుల్ ప్రెజెంటు, సింపుల్ పాస్టు, సింపుల్ ఫ్యూచరు, ప్రెజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్టు, పాస్ట్ పర్ఫెక్టు, ఫ్యూచర్ పర్ఫెక్టు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఈ 12 టెన్సెస్ అన్నమాట. ఈ టెన్సెస్ కాకుండా మనకి హెల్పింగ్ వెర్బ్స్ అని ఉంటాయి. ఇవి 24 ఉంటాయి. ఇవేంటంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, డేర్, నీడ్, యూజ్డ్, మస్ట్, ఇలా 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. 12 టెన్సెస్, 24 హెల్పింగ్ వెర్బ్స్. ఇవి కాకుండా ఒక 100 నుంచి 120 వరకు ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి. ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్‌కి ఫార్మ్స్ ఉంటాయి. మనకు పెద్ద కన్‌ఫ్యూజన్ ఏంటంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్‌కి ఫార్మ్స్ ఉన్నప్పుడు మన వెర్బ్ ఫార్మ్స్‌కి అలాగే టెన్సెస్‌కి కన్‌ఫ్యూజ్ అవుతాం. టెన్సెస్ 3 ఉన్నాయి గదా! అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అలాగే వెర్బ్ ఫార్మ్స్ కూడా 3 ఉంటాయి. అయితే ఇక్కడ మనకు కన్‌ఫ్యూజన్‌కి కారణం ఏమవుతుందంటే వెర్బ్ ఫార్మ్స్‌లో 3 ఉన్నప్పుడు ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ వాడతాం మొదటి ఫార్మ్‌లో. సెకండ్ ఫార్మ్‌లో పాస్ట్ టెన్స్ వెర్బ్ వాడతాం. సాధారణంగా మనం ఏమనుకుంటాం, థర్డ్ ఫార్మ్‌లో అంటే V3లో ఫ్యూచర్ టెన్స్ వెర్బ్ వాడాలేమో అనుకుంటాం. అలాంటిది ఉండదు యాక్చువల్‌గా. ఫ్యూచర్ టెన్స్ వెర్బ్ ఉండదక్కడ. అది పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటంటే ఇప్పుడే అయిపోయింది అనే అర్థంలో చెప్పుకుంటాం అనమాట. ఇది తెలియక అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతాం. అలాగే మనల్ని కన్‌ఫ్యూజ్ చేసే మరో విషయం ఏంటంటే ఈ హ్యావ్, హ్యాజ్ అనేవి కూడా కన్‌ఫ్యూజ్ చేస్తాయి. హ్యాడ్ అనేవి కూడా. ఎందుకంటే ఐ హావ్ ఎ బుక్ అంటే నా దగ్గర ఒక బుక్ ఉంది అని. ఐ హావ్ ప్లేయిడ్ అనని చెప్తే అది అప్పుడే నేను ప్లే చేశానని అర్థం వస్తుంది. మొదట ఐ హావ్ ఎ బుక్ అని చెప్పినప్పుడు మనం ఐ హావ్ తర్వాత అక్కడ వాడింది ఏంటంటే ఇక్కడ ఐ హావ్‌ని మెయిన్ వెర్బ్ కింద వాడాం. ఐ హావ్ ఎ బుక్ అన్నప్పుడు నా దగ్గర ఒక పుస్తకం ఉందని చెప్పాం. అక్కడ ఏ బుక్ అనేది నౌన్ అవుతుంది. ఐ హావ్ ప్లేయిడ్ చెస్ అన్నానంటే ఇప్పుడే నేను చెస్ ఆడానని వస్తుందనమాట. ఐ హావ్ ఎ బుక్ అన్నప్పుడు మెయిన్ వెర్బ్ అయితే ఐ హావ్ ప్లేయిడ్ చెస్ అన్నప్పుడు ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ప్లేయిడ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఈ ప్లేయిడ్ అనే మెయిన్ వెర్బ్ ముందు వాడింది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఈ హ్యావ్, హ్యాజ్‌ల కన్‌ఫ్యూజన్ కారణం ఇది. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు 3 విషయాల్లో క్లారిటీ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ భాష మీద చాలా పట్టు త్వరగా వస్తుంది. మొదటిది టెన్సెస్, రెండోది హెల్పింగ్ వెర్బ్స్. టెన్సెస్ 12 ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ అనేవి 24 ఉంటాయి. అలాగే వెర్బ్ ఫార్మ్స్. వెర్బ్స్ థౌసండ్స్ ఆఫ్ వెర్బ్స్ ఉంటాయి. అయితే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కన్‌ఫ్యూజ్ చేస్తాయి. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఏంటంటే రెగ్యులర్ వెర్బ్స్ కానీ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్ ఏంటి? రెగ్యులర్ వెర్బ్స్ ఏంటంటే ఏదైనా వర్బ్‌కి ఈడి పెడితే అది రెగ్యులర్ వెర్బ్ అంటాం. అంటే ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్ ఇది రెగ్యులర్ వెర్బ్. ఇర్రెగ్యులర్ వెర్బ్ ఏంటంటే గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటన్,
ఇలాంటివి ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఇవి సుమారుగా 100-120 ఉంటాయి. ఈ 120 ఇర్రెగ్యులర్ వెర్బ్స్ మీద మీరు కమాండ్ తెచ్చుకొని ప్రతిరోజు వెల్లవేయటం మొదలుపెడితే 10 రోజుల్లోనే మీరు నిష్ణాతులవుతారు. ఆ తర్వాత ఇంగ్లీష్ భాష మీరు నేర్చుకోవడం చాలా సులువవుతుంది. ఈ పునాది లేకుండా మీరు ఇంగ్లీష్ భాష మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్థం అవుతాయి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే సంవత్సరాల తరబడి ఇంగ్లీష్ మీద కమాండ్ రాలేదు అని ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మార్గం ద్వారా విముక్తి కలుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ మధ్య కాలం నేను ఒక శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాను. ఆ తర్వాత ఆ టీచర్ గారితో నాకు పరిచయం అయింది. వారి పేరు శివరామ్ గారు. వారు విజయవాడలో ఉంటారు. వారి వీడియోస్ ద్వారా అలాగే వారితో పర్సనల్‌గా మాట్లాడటం ద్వారా నేను ఈ విషయం మీద అవగాహన పెంచుకున్నాను. మీరు కూడా ఇంగ్లీష్ భాష మీద సమగ్రమైన అవగాహన, పట్టు రావాలనుకుంటే శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఆ ఛానల్‌ని ఫాలో అవుతా నేను చెప్పినవన్నిటిని కూడా ఆ ఛానల్ ద్వారా ఆయన చాలా సులువుగా బోధిస్తున్నాడు కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు పట్టు తెచ్చుకోండి. అంతేగాని ఒకదాని మీద పట్టు రాకుండా మరో దాని మీదకెళ్ళటం ఎలా ఉంటదంటే, తొలి అంతస్తు కట్టకుండా ఆ పై అంతస్తుకి మనం ప్లాన్ చేసినట్టు ఉంటుంది. మొదట అంతస్తు పునాదులు పడితేనే తర్వాత ఉంటుంది. ఈ పునాదులు గట్టిగా లేకుండా మీరు ఆకాశంలో హారిమాలు కడితే అవి గాల్లో ఉన్నట్టుంటాయి తప్ప నిజానికి వాస్తవం కాదు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ 12 టెన్స్‌లు గానివ్వండి, 24 హెల్పింగ్ వెర్బ్స్ కానివ్వండి, ఆ 120 వెర్బ్ ఫార్మ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కంఠో పాఠంలాగా మీరు గనక తెచ్చుకోగలిగితే చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించగలుగుతారు. దీనికి 10-15 రోజుల కన్నా టైం పట్టదు. కాబట్టి మీరు వీటి మీద పూర్తిగా పట్టు తెచ్చుకోండి. వీటి మీద పట్టు తెచ్చుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడతాను, హిందూ పేపర్ చదువుతాను, ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను, వాటన్నిటి వల్ల మీకు ఇంగ్లీష్ భాష రాదు. వీటి మీద పట్టొచ్చిన తర్వాత మిగతా మెరుగులు దిద్దుకోవచ్చు. నాకు తెలిసి ఇంగ్లీష్ భాష పునాది ఒక 40% ఈ 15 రోజుల్లో ఈ నేర్చుకునే దానిలో మీరు 40% ఇంగ్లీష్ వచ్చినోళ్ళు అవుతారు. ఆ తర్వాత మీరు ఆ పునాది మీద ఎన్ని మేడలైనా కట్టొచ్చు. కాబట్టి మిత్రులారా, మొదట మీరు ఈ ఇంగ్లీష్ భాష మీద పట్టు తెచ్చుకోవాలంటే ఈ మూడిటిని పూర్తిగా అధ్యయనం చేసి, ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించండి. అలాగే మరొక విషయం, ఇన్‌స్టిట్యూట్స్ పరంగా చూస్తే నాకు తెలిసి గుంటూరులో ఎపెక్స్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వాళ్ళ దగ్గర మీరు జాయిన్ అయితే 3 నెలల 10 రోజుల లోపల కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఇంగ్లీష్ భాష మీద పట్టు తెచ్చుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ అనుకుంటే శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఛానల్ ఎలాగూ ఉంది. నేను ఈ వీడియో చేయడానికి నేపథ్యం ఏంటంటే, నేను ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు చూసి, అలాగే ఇంగ్లీష్ మిత్రులతో మాట్లాడి, వాళ్ళతో గంటలు గంటలు, రోజులు రోజులు ఉండి కూడా ఇంగ్లీష్ భాష మీద పట్టు రాలేదు. తేలిగ్గా నేర్చుకునే ఇంగ్లీష్ భాషని కష్టంగా నేర్చుకోవటం, ఇబ్బంది పడి దాని మీద పట్టు తెచ్చుకోవడం కన్నా చాలా సులువుగా ఈ గ్రామర్ సూత్రాలు నేర్చుకోవడం ద్వారా మీరు ఇంగ్లీష్ భాష మీద పట్టు తెచ్చుకోగలుగుతారు. చాలామందికి ఏమని ఉంటుందంటే, ఓ ఇంగ్లీష్ దేశం వెళ్ళి కొన్నాళ్ళు ఉంటే మనకి ఇంగ్లీష్ వస్తుంది అలా అనుకుంటారు. అలా వెళ్ళినా సరే మనలాంటి వాళ్ళకి పట్టు రావటం చాలా అరుదు. మనకు పట్టు రావాలంటే మనం గ్రామర్ మీద అధికారం సాధించిన తర్వాతే పట్టొస్తుంది. కాబట్టి నా మాట విని మీరు ఇంగ్లీష్ గ్రామర్ మీద శ్రద్ధ పెట్టండి. తెల్లవాళ్ళకైనా దిమ్మ తిరిగేలా ఇంగ్లీష్ బోధించగలరని నేను చెప్పిన మాస్టర్ గారి పేరు శివరావు. శివరాం అనుకున్నాను. కానీ వారి పేరు శివరావు. దీన్ని గమనించండి. థాంక్ యూ ఫ్రెండ్స్.